హే టాపర్స్, మిమ్మల్నే. అదే ఎగ్జామ్లో తెగ ఆన్సర్లు దాచుకుని మరీ రాసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేశారా? जब भी खोलेगा तो पाएगा मुझे। మీకు బాగా ఆకలేసినప్పుడు ఏం చేస్తారు? బిర్యానీ తింటా. హ్యాపీగా ఉన్నప్పుడు బిర్యానీ తింటా. బాగా కోపంగా ఉన్నప్పుడు బిర్యానీ తింటా. డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి ఉంటే బిర్యానీ తింటా. బిర్యానీ ఇట్స్ ఎన్ ఎమోషన్. మాట నీకు చెప్పలేకపోతున్నా, చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా. ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని, ఎలా పోరిరా ఎంత క్యూట్ చూడరా, టచ్ చేస్తే ఫైర్ రా, దాన్ని గెలికితే మైసమ్మ తల్లికి ఇంకా నిన్ను ముడుపు కట్టినట్టారా బై. ఇంకా నువ్వు భలే. దాసోహమవుతాను నూరెళ్ళురో, ఇక తన కాళ్ళకే పసుపవుతాను రో. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో నా దేవత ఉంటుంది. తర్వాత వెంకటేష్ గారి పిల్లం ఉంటుంది. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకిష్టం. కళ్యాణ్, సుబ్బు నువ్వు ప్రేమిస్తున్న
ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో అడిగినా అడిగినా నీ దానివే మురిసినా మురిసినా నీ వల్లనే తలచినా తరిమినా నీ ధ్యాసనే వాళ్ళ కల పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్ జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్ ఇగో ఏం చెప్పద్దు ఫీల్ అయిపోతాం ముద్దు పెట్టమని తప్పులాగా పిచ్చా నీకు ఏంటి మ్యాడ్ ఫెల్ పక్కకి పో నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చే మా తమ్ముడిని ముద్దు పెట్టుకున్నావా? అవును పెట్టుకున్నా. మీ నాన్నని కూడా పెట్టుకుంటా, మీ అమ్మని కూడా పెట్టుకుంటా, మీ అక్కని కూడా పెట్టుకుంటా. ద బెస్ట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు పిచ్చే. ఎవ్రీథింగ్. ఆఖరికి ఇది కూడా. ఒక నిమిషం కోపముతో మరు నిమిషం నవ్వులతో నన్ను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకు నీ బంధము ఏమిటని నాలో పొంగే ఏవో కోరికలన్నీ నీరాకై వేచి ఉన్నాయి చేరరా పిల్లోడా నిన్నే కోరి పిలిచేరా దూరం ఆ చెట్టదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా దూరం ఆ చెట్టదని లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా దారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే మహారాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే. నిజం చెప్పాలంటే నేనెలా ఉండేదాన్నో గుర్తులేదు. అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు.